ఎవలయ్యా మనుషుల మానవత్వం తగ్గిపోయిందని చెప్పింది? ఎవలయ్యా మనుషుల సేవగుణం లోపించిందని చెప్పింది? ఆపదొస్తే మనుషులను కాపాడేదానికి వెనక ముందు అవుతారేమో కానీ ఏదన్నా మాల్ను కాపాడేందుకు వాళ్ళ ప్రాణాలు అడ్డేసి మరి ముంగటుంటుర్రు. కావాలంటే చూసిరా పోర్రి. చూడు రమ్మ, టన్నులకు టన్నులున్న మానవత్వాన్ని టిన్నులు, స్టీల్ క్యాన్లు, డబ్బాలలా పట్టుకొని ఎట్లా ఒలకబోస్తున్నారో జనాలు. వీళ్ళు చూడురు ఏకంగా డ్రమ్ములే పట్టుకొచ్చిరు కదా. ఏ జరుగురి ఎనుకోళ్ళకి ఛాన్సియరా? ఎట్లా మొత్తం మీరే కాపాడతారా? అమ్మా భలే ఉన్నారు పో. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రా లక్నో హైవే పొంటి ప్రైవేట్ బస్ వచ్చి మంచి నూనె లోడుతోటి పోతున్న ట్యాంకర్ను గుద్దింది. ఇక అండ్లకెళ్ళి అంతా మంచి నూనె లీక్ అయింది. ఈ సంగతి ఎరికైన చుట్టుముట్టు జనం ఊకుంటారా? అమ్మో, డ్రైవర్లకు ఆయుష్ ఉంటే వాళ్ళే బతుకుతారు, ఒలికిపోయిన నూనె మళ్ళొస్తా అది అట్టిగా భూమి లింకుతే సమర్ అవుతుంది. అదే మనం డబ్బాలు క్యాన్లలో పట్టుకొని కాపాడితే 2-3 నెలలు వస్తుంది అని ఆదరబాదర ఉరుకొచ్చి ఈ తీరుల నూనెను కాపాడి మనుషులల్లో నూనె తత్వం ఇంకా నున్నగానే ఉన్నదని నిరూపించారు. ఇక ఆఖరికి పోలీసు వాళ్ళు వచ్చి చల్ ఈడ పనిలేదానివే మీకు, ఏమో కానని మొఖాన్ని కప్పదయమైపోయినట్టు ఎన్నడూ నూనె మొఖం చూడనోళ్ళ లెక్క పీపాలు పట్టుకొని వచ్చినారు. ఎవడేడన్నా పోనీయా, మీకైతే పడతలు పడితే చాలే, కొద్దిగా నా శరం లేకపోయాని గట్టిగా సొట్లు పెట్టి ఆయిల్ ట్యాంకర్ పైపును మూసిరు. అప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. జర ముందొస్తే అయిపోవు, అందరికి దొరికే నాకు దొరకకపోయాని డిసప్పాయింట్మెంట్ తోటి వెనుకకు వాపసు పోయారట. అట్లున్నారు కొందరు జనం.